రండి కలిసి దేవుని లేఖన ధ్యానాన్ని చేద్దాం. దానికంటే ముందు ఈ ప్రత్యేకమైన ఆరాధన దినానికి ఒక ప్రత్యేకత ఉంది. చారిత్రాత్మకంగా ఈ దినాన్ని క్రైస్తవ సమాజం చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉండేటువంటి సమయం మీ అందరికి ఇప్పటికే తెలుసు. మట్లాదివారం అని పిలుస్తాం, పామ్ సండే అంటాం. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోకి చాలా సార్లు వచ్చిన ఇదిగో ఈ సందర్భంలో, అనగా ఏ రోజైతే సెలబ్రేట్ చేస్తున్నామో ఆ దినాన్న చరిత్రలో ఆయన రాజుగా ఇశ్రాయేలీయులందరూ యేసుక్రీస్తు ప్రభు ఒక రాజుగా గుర్తించి యెరూషలేములోకి ఆహ్వానాన్ని పలికినటువంటి రోజు కనుక దీన్ని పామ్ సండే మట్లాదివారం అని చెప్తూ ప్రభుని స్తుతిస్తారు. అది ఎప్పుడో జరుగుతుంది అది భాస్కర్, ఇప్పుడు ఎందుకు మనం యుద్ధం చేయాలి అని అంటే, అప్పుడు వారు అక్షరార్థంగా ప్రభుని అలా గుర్తించి పిలిచారు. ఈరోజు ఎందుకు ఈ సందర్భాన్ని వాళ్ళు చేసిన రోజు ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, వాళ్ళు రాజుగా గుర్తించి యెరూషలేములోకి ఆహ్వానించారు. ఆయన మన బ్రతుకుల్లో కూడా రాజుగా వచ్చాడు అని చెప్పడానికి దేవునికి స్తోత్రం. ఆత్మ ఇశ్రాయేలుగా పోయబడుతున్న మన బ్రతుకుల్లో కూడా ఆయన రాజుగా వచ్చి మనం వాళ్తున్నారు, మనలో ఉన్నారు, ఆయన మనం పాలించే వారిగా ఉన్నారు అని చెప్పడానికి రుజువుగానే ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నిజంగానే యేసుక్రీస్తు ప్రభు గారు మా బ్రతుకులో రాజుగా ఉన్నారన్న వాళ్ళందరూ గట్టిగా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. చాలా మంచిది పిల్లరా. నేను ఆలస్యం లేకుండా కొన్ని నిమిషాలు కొద్ది మాటలు దేవుని లేఖనంలో నుంచి మేము ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రండి కలిసి దేవుని లేఖన ధ్యానానికి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు నాకు అవకాశం ఇచ్చిన దేవదేవునికి, స్థానిక దైవజనులు దేవుడికి ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ వందనాలండి. రండి కలిసి దేవుని లేఖన ధ్యానాన్ని చేద్దాం. మత్తయి సువార్త దేవుని లేఖనంలో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము రెండు అమూల్యమైనటువంటి విషయాన్ని మనం పెట్టిద్దాం. 17వ వచనం, 21వ అధ్యాయం 17వ వచనం. వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. దేవుని మాటలు మనకు దీవెనగా చేయనుగాక. ఆమె చెప్పుకోండి ఒకసారి. ఆమె అదే ప్రార్థన. పిల్లరా, మనం చదువుకున్న ఈ మాట చాలా ప్రత్యేకమైందండి. దేవుని ప్రతి మాట ప్రత్యేకమైంది. ఆలోచించగలిగే మనసు ఉంటే, చూడగలిగే కన్నులు ఉంటే దేవుని లేఖనంలో ఉన్న ప్రతి మాటలోనూ ఒక అద్భుతాన్ని చూడొచ్చు. ప్రభు యొక్క మనస్సును చూడొచ్చు. ఆయన మన మీద ఉంచిన మహా సంకల్పాన్ని ఎరగొచ్చు. ఇదిగో ఈ మాటలో కూడా అలాంటి ఒక ప్రత్యేకమైన విషయం దాల్చబడి ఉంది. ఉదయం అందులో ఒక చిన్న విషయాన్ని ముందుంచాలని ఆశపడుతున్నాను. పిల్లలు, మనం చదువుకున్న ఈ మాట ఈరోజు ఏదైతే సందర్భం ఉందో, పామ్ సండే అని చెప్పుకుంటున్నామో ఆ సందర్భానికి సంబంధించినటువంటి మాటే. ఆ పై వచనాలన్నీ 21వ అధ్యాయం 1 నుంచి 16వ వచనం వరకు ఉన్న మాటలు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగ యెరూషలేములోకి రాబడ్డారో, ఎలా ఆయన అనేకుల చేత కొనియాడబడి హోసన్నా హోసన్నా అని పొగడబడి ఆయన తీసుకొని వచ్చారో ఆ విషయాలన్నీ చాలా చక్కగా రాయబడ్డాయి. మీకు తెలిసిన విషయాలు అయినా నేను త్వరగా చెప్పేస్తాను, వినండి. యేసుక్రీస్తు ప్రభు వారు బేతనియ అనే గ్రామాల దగ్గరకు వచ్చినప్పుడు తన దగ్గర శిష్యులు ఇద్దరిని పిలిచి, మీరు వెళ్ళండి, మీకు ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద పిల్ల కనిపిస్తుంది, దాన్ని తీసుకొని రండి అన్నారు. ఎవరైనా ఇది ఎందుకు అని అడిగితే ఇది ప్రభువు కావాల్సి ఉన్నది అని చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారు, పంపిస్తారని. కానీ వాళ్ళు వెళ్ళి అలాగనే గాడిద పిల్లను పట్టుకొని ప్రభు దగ్గర తీసుకొని రాగానే అక్కడున్న వాళ్ళు కొన్ని బట్టలు గాడిద మీద వేయగా ఆయన దాని మీద కూర్చున్నాగా దారి పొడుగునా అందరూ బట్టలు పరిచారు. గాడిద మీద ఎక్కుకొని ప్రభు వస్తున్నారు. చాలా మంది బట్టలతో పాటు తమ పొలాల్లో నరుక్కుని వచ్చిన కొమ్మలు కూడా దారి పొడుగున వేస్తున్నారు. ఆయన వాటి మీద గాడిద పొయ్యి మీద ఎక్కువ వస్తున్నారు. అందరూ ఇలా చెప్తున్నారు, ఏమనంటే, ఇదిగో దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ ప్రభు వెంట వస్తున్నారు.
ఈ సినారియో మొత్తం మన కళ్ళ ముందు వీడియో లాగా తెచ్చుకుంటే ఇట్స్ గ్రాండ్ వెల్కమ్ అండి, అవునా కదా? వెరీ హ్యూజ్ గ్రాండ్ వెల్కమ్. జనాలందరూ సమకూడారు. గాడిద అనగానే మన దేశంలో ఏదో అవమానపరచడానికి ఆలోచిస్తాము, కానీ ఆ దేశ సాంప్రదాయ ప్రకారం యుద్ధంలో గెలిచిన వాళ్ళని, రాజులు యుద్ధాల్లో గెలిచిన తర్వాత, లేకపోతే ఏదైనా శాంతి, పట్టణానికి శాంతి కలగ చేయడానికి వచ్చే మహా గొప్ప వ్యక్తులను అలా గాడిద మీద బట్టలేసి ఊరేగించుకుంటూ తీసుకొస్తారు పట్టణాల్లోకి. అది గొప్ప ఉత్సవంగా చేస్తారు. విజయానికి, శాంతికి, సమాధానానికి సూచన అలా గాడిద మీద రావడం. రాజును అలాగే తీసుకొని వస్తారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా అలాగే తీసుకొని వస్తూ ఉండగా వారు అలా చేశారు. దేవునికి స్తోత్రం. హ్యూజ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ జరిగింది ప్రభుకి. అక్కడ చాలా చక్కగా తీసుకొని వస్తున్నారు, స్తోత్రం చెప్తున్నారు, పొగుడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. మనం చెప్తాం కదా, మనం ఎవరినైనా ఊరేగించినప్పుడు వెనకాల బోల్డ్ బ్యాండ్ మేళం ఉంటుంది కదండి, డప్పులు బ్యాండ్ మేళం, వాళ్ళు పొగడ్డం, అంత అండం ఇంత అండం, సూపర్ చేశాడు అండం కదండి. ఇవన్నీ ఎలా ఉంటాయో ఇంచుమించు అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా వెల్కమ్ దొక్కింది. ఆయన వచ్చేసారు. వచ్చిన తర్వాత మనకు తెలుసు కదా, పొగిడే వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడే అవమానపరిచే వాళ్ళు, తిట్టేవాళ్ళు కూడా ఉంటారు కదండి. అలాగే ప్రభువు దగ్గరికి కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. శాస్త్రులు, సద్దుకాయులు, పరిచయులు అనేవాళ్ళు ఎదురుకుంటా వెళ్ళి ప్రభుని అడిగారు. వాళ్ళు చెప్తున్నా నువ్వు వింటున్నావా? దావీదు కుమారునికి జయమంటున్నారు, హోసన్నా హోసన్నా అంటారు, అలా పలకొద్దని చెప్పు అని అంటే ప్రభు అన్నారు, బాలు రేఖయు చంటిపుల రేఖయు స్తుతుల మూలంగా నువ్వు వారి నోట స్తోత్రం సిద్ధింపజేసి అన్న మాట మీరు చదవలేదా? ఒకవేళ మీరు అరవకుండా, పొగడకుండా, స్తుతి చేయకుండా మీరు ఆపేసిన రాళ్ళు కేకలేస్తాయి అని ప్రభు మాట్లాడడం చూశారు. దేవునికి స్తోత్రం. ఈ సన్నివేశం జరిగింది. ప్రభు దేవాలయంలోకి వెళ్ళాడు. ఇంత గ్రాండ్ వెల్కమ్ దక్కిన తర్వాత ప్రభు దేవాలయంలోకి వెళ్ళి చూస్తే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే చూడండి, 12వ వచనం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయని వారిని అందరినీ వెళ్ళకొట్టి రూకలు మార్చి వారి బల్లలను, గువ్వలను, వారి పీఠములను పడద్రోసి, దేవునికి స్తోత్రం. దేవునికి ఆరాధన జరగాల్సిన దేవాలయంలో అక్కడ ఆరాధన జరగట్లే, వ్యాపారం జరుగుతుంది. ఏం జరుగుతుందండి? ఆరాధన లేదు, ప్రభువుకు మహిమ లేదు, వ్యాపారం జరుగుతుంది. ప్రభు చూస్తూ ఉండలేకపోయారు. వ్యాపారం చేసేవారు క్రయ విక్రయములు, అమ్మడం కొనడం. క్రయ విక్రయం అంటే అమ్మడం కొనడం. వ్యాపారం చేసే వాళ్ళ బల్లలను, గువ్వలమ్మే వారి బల్లలన్నీ పడగొట్టేసి ప్రభు అన్నారు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అయినవాడును, కానీ మీరు దీన్ని దొంగలుగా చేశారని చెప్పి ప్రభు బాధపడ్డారు. ఆ తర్వాత జరిగిన సన్నివేశాన్ని మనం చదివాం. సాయంత్రం అయింది, ప్రభు అక్కడ ఉండలేకపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగింది? ప్రభు అక్కడ ఉండలేకపోయారు. ఇంత గ్రాండ్ వెల్కమ్ వచ్చినా కూడా ప్రభు అక్కడ ఉండలేకపోయారు. ఇంత గొప్పగా ప్రభుని స్తుతించు, ఇంత గొప్పగా ప్రభుని పొగుడుతూ, తమ బట్టలు వేసి మట్టలు పరిచి పొగుడుతూ పొగుడుతూ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినా కూడా ప్రభు అక్కడ ఉండలేకపోయారు. రాయబడింది, ఆయన సాయంత్రం అయినప్పుడు ఏం చేశారు? నా పట్టణమును విడిచి, వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము పట్టణము చాలా ప్రత్యేకమైందండి. అక్కడ దేవుని మందిరం ఉంది. పరిపాలించిన రాజుల యొక్క రాజధాని అది, ఇశ్రాయేల్ దేశానికి రాజధాని అది. గొప్ప గొప్ప పట్టణం అభివృద్ధి అంతా అక్కడే ఉంటుంది. దేవుని మందిరం అక్కడే ఉంది, అధికారులు అక్కడే ఉంటారు, అన్ని సౌకర్యాలు అక్కడే ఉంటాయి. సూపర్ స్పెషాలిటీ అంతా అక్కడే ఉంటుంది. కానీ ప్రభు అక్కడ ఉండలేకపోయారు. ఈరోజు నేను నా హృదయంలో తగిన ఆలోచన ఏంటో తెలుసా? నేడు క్రైస్తవ సమాజంలో దేవుని పట్ల చేసే కార్యాలు గొప్ప గొప్పగా కనిపిస్తున్నాయి. మనుషులు ఇదిగో మేము ప్రభు కోసం చేస్తున్నామని చెప్పే గొప్ప గొప్ప పనులన్నా కనబడుతున్నాయి. వారు నోటితో ప్రభుని స్తుతించే కార్యక్రమాలు చాలానే కనబడుతున్నాయి. కానీ ప్రభు అక్కడ ఉండట్లేదు. ఇది ఈరోజు నా బాధ. దేవునికి స్తోత్రం. ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇస్తున్నట్లు కనిపించినా అక్కడ ప్రభువుకు చోటు లేదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. పిల్లలు గుర్తుపట్టండి, ఇంత చక్కగా ప్రభుని ఆరాధిస్తూ,
ఇంత చక్కగా ప్రభువుకు వెల్కమ్ చెప్పి, రండి నాయనా మా పట్టణంలోకి రాజుగారా అని చెప్తున్న పట్టణంలో ప్రభు ఉండలేకపోయారు. ఇది ఈరోజు నేను చెప్తున్న మాట. ఈరోజు దేవుని బిడ్డలుగా చలామణి అవుతూ దేవుని ఆరాధన చేస్తున్నామని చెప్పుకుంటూ, ప్రభు సన్నిధిలో ఉంటున్నామని చెప్పుకుంటూ, ప్రభుని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ, ప్రభువుకు హృదయంలో చోటు లేని వారంగా అయిపోయాం. పేరుకున్నది, పేరుకు చాలానే ఉన్నాయి, గొప్ప గొప్ప పనులు చేస్తున్నాం. బట్టలు వేసేసారు, వాళ్ళ నీతి క్రియలు, బట్టలు పరిచారు, వాళ్ళ గౌరవం, హానర్, వెల్కమ్ చెప్పారు, ఆహ్వానం, మందిరంలోకి తీసుకెళ్లారు, సూపర్. కానీ అక్కడ ప్రభువు ఉండడానికి కావాల్సిన పరిస్థితులు లేవు. మందిరంలో ఆరాధన జరగాలి, ఆరాధన లేదు, వ్యాపారం అయిపోయింది. నామకార్థంగా బయటికి ప్రభుని స్తుతిస్తున్నట్లు కనిపించారు, కానీ లోపల ప్రభుకి చోటు లేదు. ఇదే ప్రభువు మాట్లాడారు, వారు పెదవులతో నన్ను గణపరుచుతారు కానీ వారి హృదయంలో నాకు చాలా దూరంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ ఉదయం ప్రియ సహోదరులారా, ప్రియ స్నేహితులారా, మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం ఆలోచన చేయండి. మన పనులు, మన చేతలు, లేకపోతే మనం ఏదేదో చేసేసుకుంటున్నాం, భక్తి చేసేస్తున్నాం, మన పేరు ఉంది, కానీ నిజంగా నీ హృదయంలో ప్రభువుకు చోటు ఉందా అనేది ఇవాళ నా ప్రశ్న. చెప్పుకుంటున్నాం బయటికి బాగానే, సూపర్గా భక్తి చేసేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, గంటలు ఏదో గడిపేస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. నిజంగా నీ హృదయంలో ప్రభువుకు చోటు ఉందా? ఇది ఇవాళ నా ప్రశ్న. గొప్ప పేరు యెరూషలేములోకి ప్రభు వచ్చినా అక్కడ ఉండలేకపోయారండి. గొప్పగా ఆరాధన జరుగుతున్న ప్లేసుల్లో ప్రభు ఉండట్లేదు. నేటి దినాల్లో దేవుని ఆరాధన పేరట వ్యాపారం జరుగుతుంది, దేవుని ఆరాధన పేరట క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, దేవుని ఆరాధన పేరట ప్రభువుకు మహిమ లేదు, మనుషులకు మహిమ ఉంది, మనుషులకు సత్కారం ఉంది. దేవునికి చెందాల్సిన స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలన్నీ మనుషులకే వెళ్తున్నాయి. దేవునికి మందిరానికి వచ్చే విశ్వాసులు ప్రభుని వారికి మోడల్గా తీసుకోవట్లేదు, మనుషులను మోడల్గా తీసుకుంటున్నారు. దేవునికి చెందాల్సిన ఘనత దేవునికి చెందట్లేదు, దేవుడు అక్కడ ఉండట్లేదు అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఎన్ని గొప్పలన్నా చెప్పుకో, ఎన్ని గొప్పలన్నా చెప్పు, నేను అది చేశాను, ఇది చేశాను, నేను చాలా గొప్ప అని చెప్పుకో. నీ హృదయంలో ప్రభు లేకపోతే, ప్రభువుని గణపరిచే స్థితి లేకపోతే, ప్రభువు నీలో సంతోషించే స్థితి లేకపోతే, ప్రభువు నీ దగ్గర ఉండడానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు నీ దగ్గర లేకపోతే, నీ ఘనత, నీ బహిరంగ ఆ ప్రదర్శన అంతా శూన్యము అని చెప్తున్నాను. వృధా ప్రయాసే. ఇశ్రాయేలు ఎంత చేశారు, ఏం ఉపయోగం అంటే అక్కడ ప్రభు లేడు. ఇశ్రాయేలు అంత ఘనత చేశారు, అక్కడ ప్రభు లేడు. రాజుగా అయితే ఆహ్వానించారు కానీ అక్కడ ఉండడానికి అవకాశం లేకుండా పోయింది. ఈరోజు మనం కూడా ప్రభుని రాజుగా పిలుస్తున్నాం. ప్రభు నువ్వే రా నాయన, నువ్వే మా బ్రతుకులకు రాజువు, నువ్వే మా బ్రతుకులకు ఆధారం అని చెప్తున్నావు. ఆయన వస్తే ఉండడానికి మా హృదయంలో చూడలేదు. శాస్త్రులు, సద్దుకైలు అనే వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ప్రభు అన్నారు, మీలో నా వాక్యానికి చోట్లేదయ్యా. దేనికి చోట్లేదు? మీరు మంచి మాటలు వింటాం, అబ్రహాం సంతానం, మోసే ధర్మశాస్త్రాలు పాటిస్తాం అని బోల్డ్ గొప్పలు చెప్పుకున్నారు, కానీ మీలో వాక్యానికే చోట్లేదు. అందుకే నన్ను చంప వెదకుచున్నారు అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ప్రియ స్నేహితులారా, మన భక్తి ప్రభుని మహిమపరచడానికి, ఆయన మనలో ఉండడానికి, రాజుగా ఆహ్వానించిన ప్రభు మనలో రాజుగా ఉండడానికి తగిన ఏర్పాట్లు మన జీవితంలో లేకపోతే ఆయన మన దగ్గర ఉండడం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు ఎంత గొప్ప ఆహ్వానం అని ఇవ్వు, ఎంత పెద్ద సెలబ్రేషన్ అన్నా చెయ్యి, ఇదిగో దేవుడు మా ఇంట్లో ఉండడానికి పెద్ద మీటింగ్స్ పెట్టు, నో యూజ్. ఆయన నీ దగ్గర ఉండేలాంటి భక్తి జీవితం నీ దగ్గర లేకపోతే, ఆ మందిరానికి వచ్చాడు ప్రభు చూడడానికి, అక్కడ మందిరంలో ఆరాధనలు లేవు, దీప నైవేద్యాలు లేవు, ప్రభుని స్తుతించేది లేదు, వాక్యపట్నం లేదు, క్రయ విక్రయాలు ఉన్నాయి, అమ్ముకోవడాలు ఉన్నాయి. ప్రభు చాలా బాధపడ్డారు. ప్రార్థనా మందిరం అనబడిన మందిరంలో ప్రార్థనే లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ స్నేహితులారా, ప్రభు యెరూషలేమును వదిలేసి బేతనీకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన యెరూషలేములో ప్రభుని వదిలి అక్కడ ఉండలేక ప్రభు బేతనీకి వెళ్ళిపోయారు. ఎందుకు? ఈరోజు నేను కొన్ని చిన్న మాటలు చెప్తాను.
నీ దగ్గరకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలోకి వచ్చిన దేవదేవుని రాజుగా నీ జీవితంలోనే ఉండిపోవాలంటే, ప్రభుని నీ జీవితంలో కలిగి ఉండాలంటే, ఆయన నీ దగ్గరే ఉండిపోవాలంటే, ఆయన అందరిని వదిలేసి నీ దగ్గరకు వచ్చేయాలంటే, ఇంకా మాటలు చెప్పాలంటే ఎక్కడికి? ఆయన ఆడంబరాలు జరిగేటువంటి, అంగులు జరిగేటువంటి ప్రదేశాలు ఆయన వదిలేస్తాడు. ఆయన అక్కడి నుంచి వదిలేసి నీ దగ్గరకు వచ్చేయాలంటే నీ దగ్గర ఏముండాలో తెలుసా? బేతనీలో ఏమో ఉన్నాయి. బేతనీలో ఏదో ప్రభువుని ఆకర్షించింది. యెరూషలేములో లేనిది బేతనీలో ప్రభు కనిపించింది. అందుకే అంత గొప్ప వెల్కమ్ ఉన్నా సరే అక్కడ ప్రభు ఉండక, బేతనీకి అక్కడ పెద్ద వెల్కమ్ ఏం లేదండి. ఏం లేదు, బేతనీలో పెద్ద వెల్కమ్ లేదు. హంగులు ఆడబాటాలు లేవు, డప్పులు వాయిద్యాలు లేవు, గాడిద బిల్లెక్కి ప్రభు బేతనీకి వెళ్ళలేదు, లేకపోతే మట్టలు పరిచి ప్రభుని బేతనీలోకి ఆహ్వానించలేదు. అలాంటి వెల్కమ్ ప్రభుకి లేదు. కానీ బేతనీకే ప్రభు వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? బేతనీలో 3 సంగతులు ఉన్నాయి ప్రభువుని ఆకర్షించినవి. బేతనీలో 3 అద్భుతమైన విషయాలు ఉన్నాయి ప్రభు అక్కడికి వెళ్ళి ఉండిపోవడానికి కనిపించేవి. అవేంటో తెలుసా? నేను త్వరగానే చాలా చక్కని చిన్న విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, వినండి. బేతనీలో ప్రభువుని ఆకర్షించినవి ఈరోజు నువ్వు కూడా ప్రభువుని ఆకర్షించడానికి ఆస్థితి కలిగి ఉండాలి. ప్రియ స్నేహితులారా, ప్రభు నీతో ఉంటే నీ దగ్గర రాజుగానే ఉంటే నిజంగా నీ జీవితం ధన్యమే. దేవునికి స్తోత్రం. ఆయనే రాజు అంటాం, ఆయనే దేవుడు అంటాం. ఆయన లేకపోతే మనం బ్రతకలేమంటాం. నేను మరలా చెప్తున్నాను, మన నోటి మాటలోని ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడున్నాయి? హలో, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియారా, మన నోటి మాటలోని ఇవన్నీ ఉన్నాయి. మన జీవితంలో కనిపించాలి. మన బ్రతుకులో ప్రభు ఉండేలాంటి పరిస్థితులు కనిపించాలి. అవేంటో చెప్తున్నాను చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం. ఎందుకు ప్రభు యెరూషలేమును వదిలేసి బేతనీకి వెళ్ళాడో, బేతనీలో ప్రభుకి ఏం కనిపించిందో, అక్కడ ప్రభు వెళ్ళిపోవడం గల కారణం ఏంటో చక్కని విషయాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. ఏంటో అవి చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. అంతటా వారు ప్రయాణం అయిపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. దేవునికి స్తోత్రం. ఈ బేతనియా, ఈ గ్రామము బేతనియా గ్రామం అండి. ఈ గ్రామంలో 3 సహోదరులు ఉన్నారు. మార్తా, మరియా, లాజరు. యెరూషలేమును వదిలేసి, మందిరం ఉన్న యెరూషలేమును వదిలేసి, ప్రభువుని ఆరాధించే వాళ్ళు ఉన్న యెరూషలేమును వదిలేసి, గొప్ప వెల్కమ్ చెప్పిన యెరూషలేమును వదిలేసి 3 కోసం ప్రభు బేతనీకి వెళ్ళిపోయాడు. ఎందుకు అనంటే వీళ్ళు 3 ప్రభువుని ఆకర్షించారు. ప్రభు వాళ్ళ దగ్గర రాజుగా ఉండడానికి కావాల్సిన పరిస్థితి అక్కడ ప్రభు కనిపించింది. అదేంటో త్వరగా నేను చెప్పేస్తాను. మొదటి విషయాన్ని చూడండి. బేతనీలో ఏముందో 39వ వచనం. ఆమెకు మరియా అను సహోదరు ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ప్రియులారా, మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? ప్రభు దగ్గర లేక ప్రభు మన దగ్గర ఉండడానికి, ప్రభు అందరూ వదిలేసి నీ దగ్గరికి వచ్చేయాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని మరియలో కనిపిస్తుంది. ఏంటో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసింది? యేసయ్య పాదాల దగ్గర కూర్చుందండి. ఇదే మరియలో ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా? తన జీవితంలోని కల్మషాన్ని, పాపభరితమైన జీవితాన్ని యేసయ్య పాదాల మీద పడి క్షమాపణ పొందింది. ఆ పాదాలు ఇంకొదలేదు. దేవునికి స్తోత్రం. ఏ పాదాల దగ్గర ప్రభు తన జీవితాన్ని మార్చేశాడో, ఏ పాదాల దగ్గర తన కన్నీరు కాచి తన బ్రతుకుని మార్చేసుకుందో, ఏ పాదాలైతే తన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చేసాయో, ఆ పాదాల దగ్గర మరీ వెళ్ళి కూర్చునిపోయింది. ఇంకా అక్కడి నుంచి కదలలేదు. దేవునికి స్తోత్రం. అసలు ప్రభు ఎవరిని ఇష్టపడతారో తెలుసా? తనతో ఉండే వాళ్ళని. దేవునికి స్తోత్రం. గొప్ప ప్రసంగాలు చేసే వాళ్ళని కాదండి,
గొప్పగా పాటలు పాడేవాళ్ళం కాదండి. ఓహో మేము అంత భక్తులు ఎంత భక్తులు అని చెప్పుకునే వాళ్ళ కోసం కాదండి. ప్రభు ఎవరిని ఇష్టపడతారు తెలుసా? తనతో కూడా ఉండేవాళ్ళని, తనతో సమయాన్ని గడిపేవాళ్ళని, తనతో మాట్లాడేవాళ్ళని, ప్రభుతో ఉండు వారిని. మార్కు సువార్త 3:13 చదవండి. మార్కు సువార్త 3:13. అక్కడ ప్రభు ఎందుకు తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడో అక్కడ రాయబడింది. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చి, ఆ మాట మెల్లిగా చదవండి, వారు తనతో కూడా ఉండునట్లును. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు ఎందుకయ్యా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు అని అంటే ఆయనతో ఉండడానికి. యూ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్ ఆల్మైటీ. మనం అది చేయమండి. దేవునితో ఉండడానికి మన టైం ఉండదు. ఏమమ్మా వాక్యం చదవా? అయ్యగారు మర్చిపోయానండి. ప్రార్థన చేసుకున్నావా? అయ్యో టైం లేదండి. అమ్మ గుడికి వెళ్తున్నావా? అయ్యో మర్చిపోయానండి అయ్యగారు. ఆదివారం అయ్యో పనండి అయ్యగారు. ఆదివారం గుడికి వెళ్ళావా? లేదండి అయ్యగారు ఫంక్షన్కి వెళ్ళాను. నీ భక్తంతా సున్నానండి. ఏడది ప్రభు అక్కడ ఉండడు. గొప్ప అల్పంగా అనిపిస్తుంది నీ జీవితంలో, బట్ నీ దగ్గర దేవుడు ఉండడానికి కావాల్సిన పరిస్థితి లేదు. ఆయనతో ఉంటున్నావా? అసలు ఏమండి ఆయనతో ఉంటున్నావా? నేను ఎక్కడో చదివాను, అంటే న్యూస్లోనే, భార్యాభర్తలు ఇద్దరు విడాకులకి వెళ్ళారు కోర్టుకి. ఎక్కడికి? విడాకులు. భార్యని జడ్జి అడుగుతున్నాడు, ఏమమ్మా ఏంటి మీ ఆయన సంగతి ఏంటి, ఎందుకు విడాకులు, ఏమైనా కొడుతున్నాడా? లేదయ్య గారు. లేదండి. ఎవరా అన్నారు? లేదు జడ్జి గారు కొట్టడండి. కానీ వేరే ఏమన్నా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా? లేదండి చాలా మంచోడు, వేరే ఎఫ్ఐఆర్స్ ఏం లేవు. నీకు తిండి పెట్టట్లేదా? లేదండి సూపర్గా పెడతాడు, నెలకు కదా సరిపడే సామాన్లన్నీ ఇంకా పెడతా ఉంటాడు. నీకు డబ్బులు ఇవ్వడా? లేదండి కావాల్సిన డబ్బులన్నీ ఇస్తాడు. నీ బిడ్డలు సరిగ్గా చూసుకోవాలి? లేదండి సూపర్గా చూసుకుంటాడు. మరి ఏం పోయగలం అంత మంచి అవుతాడు? లేదండి. ఇన్ని ఇచ్చినా ఆయన నాతో ఉండడండి, నాతో మాట్లాడు. పట్టుమని 10 నిమిషాలు రోజులు నాతో కలిసి ఉన్నాడు. ఎప్పుడు చూసినా పని 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 పని. నాతో ఉండడానికి ఆయన టైం లేదండి. నేను ఆయనతో ఉండలేను. దేవునికి స్తోత్రం. ఏం లేదు ఆవిడికి. ఆమె కోరుకుంటుంది నా భర్త నాతో కొద్ది సమయం అన్నా గడపాలి అని. ఒక 10 నిమిషాలు, గంట సేపు నాతో ఉండలేని భర్త నాకు ఎందుకండి? ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఆయన? తినడానికా? తిండి పెట్టడానికా? లేకపోతే నాకు కావాల్సిన డబ్బులు ఇచ్చి వదిలేయడానికా? కాదండి. నేను ఆయన ప్రేమ కోరుకుంటున్నాను. ఏం కోరుకుంటున్నాను? ఆయన నాతో గంట సేపు మాట్లాడితే చాలనుకుంటున్నాను. నాకు తిండి పెట్టినా పెట్టబోయినా పర్లేదు, అరకొరిగా 2-3 రోజులు 2-3 పూటలు 2 పూటలు పెట్టినా పర్లేదు, నాతో గంట మాట్లాడితే చాలండి అయ్యగారు. అది లేదండి మా ఆయన దగ్గర, నాకు విడాకులు ఇవ్వండి. మీకు అర్థమవుతుందండి? ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడాలంటే కలిసి ఉండాలి. ఏముండాలి? కలిసి ఉండాలి, కలిసి మాట్లాడాలి. అసలు ప్రభు నీకు అర్థం అవ్వాలంటే, ఆయన మనసు నీకు తెలియాలని నువ్వు ప్రభుతో ఉండాలి. ఆయన రాజు అంటున్నావు, రాజుకి ఇచ్చే ఘనత మనం ఇవ్వం. రాజు అంటున్నాం, రాజును పూజించే విధానం మన దగ్గర ఉండదు. పేరుకే రాజు. ఏ రాజు అండి? మన చర్చలో కూడా చాలామంది రాజులు ఉన్నారు కదా. వీళ్ళు ఏ రాజులు అండి? పేరుకి రాజులు. దేవునికి స్తోత్రం. రాజ్యం ఉన్న రాజులు కాదు, కిరీటం ఉన్న రాజులు కాదు, పేరుకి రాజులు. అలాగే ప్రభువాన్ని కూడా పేరుకే రాజు చేస్తున్నాం మన బ్రతుకుల్లో. నిజంగా రాజు అయితే నువ్వు ఆయనతో సమయాన్ని గడుపుతున్నావు, ఆయనకి ఇవ్వాల్సిన కనిపిస్తున్నావా? ఆయనకి ఇవ్వాల్సిన టైం ఇస్తున్నావా? మరి ఆయన పాదాల దగ్గరే కూర్చొని ఆయన బోధ వింటుంది. దేవునికి స్తోత్రం. ఆయన మాటలు శ్రద్ధగా వింటుంది, ఆయన సన్నిధిలో గడుపుతుంది. ప్రభువా నీ మాటలు వినాలని ఆశపడుతున్నాను అంటుంది. ఆయన దగ్గర ఆయన పాదాలు వదలలేదు పాదాలు. నీకు అర్థమవుతుందా? ఏది నువ్వు ప్రభుతో గడిపే సమయం? ప్రభుతో ఉంటున్నావా? దావీదు అన్నాడు, రేయి మొదటి జాములు కాక మునిపే నేను నా హృదయాన్ని సిద్ధపరచుకొని నీకోసం ఎదురు చూస్తానయ్యా. అనుదినము ద్వార బంధముల వద్ద నేను కనిపెట్టుకొని ఉంటానయ్యా. అర్థమవుతుందా? దేవా వేకునే లేచి నేను వెతుకుతారయ్యా. అంత గొప్ప రాజు అండి ఆయన, దావీదు మహారాజు. ఈజ్ అ మైటీ కింగ్. ఇశ్రాయేల్ పరిపాలించిన గొప్ప రాజు ఆయన. ఒక పక్కన యుద్ధాలు చేస్తున్నాడు, శత్రువులు అణుస్తున్నాడు, రాజ్యాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు, సైన్యాన్ని సమకూర్చుకుంటున్నాడు, గొప్ప గొప్ప యుద్ధాలు చేస్తున్నాడు, తన మీదకి వచ్చే ప్రతి శత్రువుని ఓడిస్తున్నాడు. ఇంత గొప్ప కార్యాలు చేస్తూనే ప్రతిరోజు ప్రభువుకి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం.
హీఈస్ విత్ గాడ్, ఆయన ప్రభుతో ఉన్నాడు. అందుకే దావీదు కలిగిన బాధలన్నిటిలోనూ ప్రభు అతన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి తోడుగా ఉండాలన్నా, ఆయన రాజుగా నిన్ను పాలించాలన్నా, పోషించాలన్నా ఆయనకి ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ప్రభుతో ఉండాలా? యెరూషలేములో నిలిచారు ప్రభు. ఎందుకో తెలుసా? వాడి పేరుకే ప్రభు హోసన్నా, దావీదు కుమారునికి జయము జయం అన్నారు, కానీ వారి హృదయాల్లో ప్రభువు చూడలేదు. రానాయన మా ఇంటికి అనేవారు లేరు. వాడు మందిరానికి వెళ్తే మందిరంలో ఆరాధన లేదు, ఆరాధన తప్ప అన్నీ ఉన్నాయి. ఈరోజు ప్రియ స్నేహితుడు, ఆ స్నేహితురాలు, దేవుడు కోరుకుంటున్నాడు నీతో ఉండాలని, అన్నితో సహవాసం చేయాలని. ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకుండే అందుకు నీతో ఉండునట్లు, నువ్వు ఆయనతో ఉండునట్లు, ఆయనతో సహవాసం చేయనట్లు. మనకు అన్నీ ఎక్కువైపోతున్నాయండి. తప్పు కాదు. జీవనోపాధి అవసరం, పని అవసరం, డబ్బు సంపాదన అవసరం, బిడ్డలు చూసుకోవడం అవసరం, కుటుంబాన్ని సాకడం అవసరం, అన్నీ అవసరం. అన్నిటికంటే దేవునితో సమయం గడపడం కూడా చాలా అవసరం అండి. ఇవన్నీ అవసరమే. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఆయనతో సమయం సక్రమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా మరలా చెప్తున్నాను, దేవునితో ఉండే భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభుతో ఉండే సమయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభుతో గడిపే సమయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. పని పని పని, రైట్? 6 దినాలు పనే, 7వ రోజు ప్రభుకి ఇచ్చేయాలొద్దా? 7వ రోజు కూడా పనేనా? ఆలోచించండి. రాజు అంటున్నావు, ఆయన్ని నా ప్రభు అంటున్నావు. దేవుడు మాట్లాడిన మాటలు కనిపిస్తాయి. నేను తండ్రినైతే తండ్రికి రావాల్సిన ఘనత ఏది? నేను ప్రభువునైతే ప్రభువుకి ఇవ్వాల్సిన ఘనత ఏది? నా జనులు తెలివి లేక ఉన్నారు, వారు నన్ను గౌరవించరు, నన్ను ఎరగరు అని ప్రభువు మాట్లాడతారు. పిల్లారా, ఈ ఉదయం మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు యెరూషలేమును వదిలేసి బేతనీకి వెళ్ళిపోవడం గల కారణం ఏంటో తెలుసా? వారు ప్రభుతో ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. వారు ప్రభుతో ఉన్నారు. రెండో విషయం చెప్తున్నాను చూడండి. సరిగ్గా ఇదే టైంలో మనకు కనిపిస్తుంది మార్త చాలా చిరాకు పడిపోయింది. ఏంటి నాయన, మా చెల్లి నీ కాళ్ళ దగ్గరే కూర్చుంది, పని ఇంట్లో బోల్డ్ ఉంది, నాకు సహాయం చేయమని చెప్పు అని. ఎంత చిరాకు పడిన మార్త. సరిగ్గా మీరు చూడండి, పస్కా పండుగకు 6 రోజుల ముందే, 6 రోజుల ముందే ప్రభు బేతనీకి వచ్చేస్తే అక్కడ పరిచర్య చేసింది అని మనం చదువుతాం. మీరు చూడండి, పన్నెండవ అధ్యాయం 7వ వార్త, 7వ వార్త 12వ అధ్యాయము 1-2 వచనం చదవండి. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసి మార్త ఉపచారం చేసని. దేవునికి స్తోత్రం. ఇందాకేమో ప్రభు ఒక్కడే వచ్చాడండి. ఎవరు వచ్చారు? ప్రభు ఒక్కడే వచ్చాడు. ఒక్కడి కోసం ఉపచారం చేయడానికే అంత చిరాకు పడిన మార్త ఇప్పుడు ఎంతమంది వచ్చారు తెలుసా అండి? పస్కా పండుగ ముందు 6 రోజుల ముందు వచ్చాడు ప్రభు. అనగా 6 రోజులు అక్కడ మకాన్ చేస్తాడు ప్రభు. ప్రభు అక్కడే కాదు, ప్రభు ప్లస్ 12 మినిమం. అవునా? ప్రభు ప్లస్ 12 మంది శిష్యులు మినిమం, 13, ఇంకా చాలామంది ఉంటుంటారు. ఆయనతో ఎప్పుడు చాలామంది ఉంటారు కదండి. ఆయనకు పరిచయం చేసే స్త్రీలు, శిష్యులు అనేకులు చాలామంది ప్రభుతో ఉన్నారు. ఈ బేతనీకి అంతమంది వచ్చినా ఈ 6 రోజులు ఏమండి విసుక్కుండా పరిచయం చేసిందండి మార్త. మీకు అర్థమవుతుందా? రెండో విషయాన్ని చెప్తున్నాను. ప్రభుతో ఉంటే సరిపోదు, మొట్టమొదటిది ప్రభుతో ఉండాలి, ఉంటే చాలదు. రెండోది పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? ఉపచారం అంటే ఏం చేసి ఉంటుందంటారు? ప్రభుకి ఏది అవసరమో అది చేసి ఉంటుంటుంది. నీళ్ళు ఇవ్వడమో, ఆహారాన్ని సిద్ధపరచడమో, ఆయన రిఫ్రెష్ అవ్వడానికి కావాల్సిన ఏర్పాటు చేయడం చేసి ఉంటుంది. మరి ఇప్పుడు మన ప్రభుకి ఏం పరిచయం చేయాలి? ఆయన నీళ్ళు తాగుతాడా? ఆయనకేం భోజనం పెట్టాలా? ఆయన రిఫ్రెష్ అవుతారా? ఆయనకి ఏమన్నా మనం రెడీ చేయాలా? అది కాదు మన ప్రభువుకి ఇవ్వాల్సింది. ఆయన పరిచర్య చేయడం అంటే ఆయన సంతోషపడే విధంగా మనం పనిచేయాలి. అనగా దేవుని రాజ్య వ్యాప్తి కోసం, దేవుని సేవ కోసం మనం చేయాల్సిన పరిచర్య చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం.
మార్తా, మరియా, లాజరు, వారిలోని అద్భుతమైన లక్షణాలు ప్రభువుని ఆకర్షించాయి. మొట్టమొదటి వారు ప్రభుతో ఉండే లక్షణం, రెండోది ప్రభు కొరకు పరిచయం చేసే లక్షణం. మనకుందా? సహోదరులు, అలసిపోతున్నాం. ఏమైపోతున్నాం? దినాలు గడిచే కొద్దీ ప్రభు పట్ల చేసే పరిచర్య తగ్గిపోయింది, ఆసక్తి తగ్గిపోయింది, ప్రభు కోసం పరిచయం చేయాలన్న మనసు తగ్గిపోయింది. ఇంతకుముందు అలా లేవు. మనం ఒకసారి ఆలోచించి చూడండి. ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి, ఒక 10 years బ్యాక్కి వెళ్ళి చూడండి. పరిచర్య ముందుకు వచ్చేసి, దేవుని పని ముందు చేసి, దేవుని కోసం ప్రయాసపడి, ఇది ప్రభు సేవ అని గుర్తించి ఎంత కష్టపడేవారమో. మరి ఇప్పుడు ఏమైంది? దినాలు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ, భక్తి పెరిగే కొద్దీ పరిచర్య చేయాల్సిన మనసు తగ్గిపోతుందండి. మరలా చెప్తున్నాను, ప్రభువును ఆకర్షించింది ఏంటో తెలుసా? పరిచర్య. మోసే గొప్ప నాయకుడు, అవునండి. ఇశ్రాయేలులో 40 సంవత్సరాలు ఏకతాటి మీద నడిపించిన చాలా గొప్ప నాయకుడు అండి. ద గ్రేట్ లీడర్ మోసెస్ కదండి, మోసే గారు. నిజానికి మోసే అంత గొప్ప నాయకుడు అయిన తర్వాత, మోసే తర్వాత ఎవరిని నాయకుడిగా చేయాలి ప్రభు? ఎవరిని? అంతమంది ఇశ్రాయేలు నడిపించాలంటే అట్లాంటి మైండ్ సెట్ ఉన్నవాడినో, లేకపోతే అంత టాలెంట్ ఉన్నవాడినో, ఇంకెవరినో చేయాల్సి ఉండాల్సింది కదండి. కానీ ప్రభు ఎవరిని నాయకుడిని చేశారు తెలుసా? యెహోషువ అండి. యెహోషువ ఎవరో తెలుసా? మోసే పరిచారకుడు. దేవునికి స్తోత్రం. మోసే సర్వెంట్ అండి ఆయన. మోసే ఏం చెప్తా చేస్తాడు. నువ్వు వెళ్ళి యుద్ధం చేయండి, యుద్ధం చేస్తాడు. ఎక్కడికైనా పరా చేయండి, ఆ పని చేస్తాడు. పరిచారకుడు. దేవుని సన్నిధిలో పరిచయం చేసేవాడు. దేవుడికి ఏం నచ్చిందో తెలుసా? యెహోషువ పరిచర్య. దేవునికి స్తోత్రం. అందుకే మోసే తర్వాత యెహోషువ నాయకునిగా చేశాడు. ఎంత దీవెనిచ్చాడు తెలుసా? యెహోషువ, నీ ముందర ఏ ఆయుధము వర్దిల్లదయ్యా, నువ్వు వెళ్ళి చూడాలని నీకు ఇచ్చేస్తున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము నీదే. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దీవెన యెహోషువకి ఎందుకు వచ్చిందో తెలుసా? బికాజ్ ఆఫ్ సర్వీస్. పరిచర్య. ప్రభువుని ఆకర్షించేది పరిచర్య అండి. నువ్వు ఎంత మంచి మనసుతో దేవుని సేవ జరగాలని పరిచర్య చేస్తావో ప్రభు అక్కడికి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుతాం, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత సిమెయోను అలానే అన్న అనే ప్రవక్త ఇద్దరు కోసం లూకా సువార్తలో చదువుతాం, అవునా? వాళ్ళిద్దరు ఏమంత గొప్పలేనండి. దేవుడు వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. మీకు తెలుసా? చిన్నతనంలోనే ప్రభు బాలుడుగా ఉన్నప్పుడే, లేకపోతే శిశువుగా ఉన్నప్పుడే సిమెయోనుకు దేవుడు దర్శనం ఇచ్చాడు. అన్నాను ప్రవక్తకి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ అనుదినము దేవాలయంలో పరిచయం చేసేవాడు. దేవునికి స్తోత్రం. అన్న ఏమండి చాలా సంవత్సరాలు విధవరాలై ఉండి అనుదినము ఉపవాస ప్రార్థనతో దేవాలయంలో పరిచయం చేస్తూ ఉండేది. ఈ సిమెయోను కూడా మానక దేవాలయానికి వెళ్ళి పరిచయం చేసేవాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు నిన్ను దర్శించాలన్నా, నీ దగ్గరకు ప్రభు వచ్చేయాలన్నా నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? పరిచర్య చేసే లక్షణం ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడో విషయం చెప్పేసి నేను ముగించేస్తాను ప్రియులారా. ఈ బేతనీలో ఉన్న మూడో సంగతి ఏంటో తెలుసా? లాజర్ అండి. ఎవరైనా చూడండి, అదో మాటే, ఆ మాటే మీకు నేను చూపిస్తాను. 10-11 వచనాలు, 12వ అధ్యాయం యోహాను సువార్త 10-11 వచనాలు. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపని ఆలోచించరి. దేవునికి స్తోత్రం. ఎవరిని చంపాలనుకున్నారు? యేసు ప్రభుని చంపాలనుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే ప్రభు దేవుడు పరిచయం చేస్తున్నాడు, అనేకులను యేసు ప్రభు వారు మంచి మార్గంలో నడిపిస్తున్నారు, వాళ్ళకి నచ్చలేదు, ఓకే చంపేద్దాం అనుకుంటున్నారు. కానీ లాజర్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు తెలుసా? ప్రభువు చేసిన అద్భుతం లాజర్ పట్ల కనిపిస్తుంది. లాజర్ యేసు ప్రభు చేసిన అద్భుతాన్ని తన జీవితంలో కలిగి ప్రభు నుంచి దూరంగా పారిపోలేదండి. మేలు పొందుకున్న తర్వాత ప్రభుని అంటి పెట్టుకొని బ్రతుకుతున్నాడు. ఇంకా అనేకులు ప్రభువులోకి రావడానికి సాక్షిగా నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాజర్ను కూడా చంపేద్దాం అనుకున్నారు, కానీ లాజర్ను భయపడలేదండి, చావడానికైనా సిద్ధం అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్తున్న మూడో విషయం ఏంటి తెలుసా? దేవుని కోసం ఎవరు నిలబడగలుగుతారో, ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని పరిచర్య కోసం, దేవుని కోసం సాక్షిగా నిలబడడానికి ఎవరు తెగిస్తారో వారితో ప్రభు ఉంటాడు.
కష్టం కలిగినప్పుడు ప్రభు దగ్గర ఉండగలగాలి, శోధన వచ్చిన ప్రభు దగ్గర ఉండగలగాలి, అసలు పరిస్థితులు ఏమి మంచిగా కనమన్నప్పుడే ప్రభు దగ్గర ఉండగలిగే ధైర్యం ఉండాలా. అప్పుడు ఖచ్చితంగా ప్రభు మనతో ఉంటారు. దేవునికి స్తోత్రం. బేతనీలో 3 లక్షణాలు ఉన్నాయి ప్రియులారా. వారు ప్రభుతో ఉన్నారు, ప్రభు పరిచర్య చేస్తున్నారు, ప్రభు కోసం తెగించి నిలబడ్డారు. ముగ్గురే తెగించి నిలబడ్డారు. అందరికీ నిలబడి ఎదురించి ఫలితం ఏంటో తెలుసా? దేవుడు యెరూషలేమును వదిలేసి ఈ బేతనీకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. మరి స్నేహితుడా, దేవుడు నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వచ్చేయాలంటే ఆడంబరాలు హంగులు జరుపుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రభు ఎప్పుడో వెళ్ళిపోతారు. ప్రభు మరి నీ దగ్గరకు వచ్చేయాలండి. నీ రంగులు ఆడంబరాలు లేకపోయినా పర్లేదు, పైకి గొప్పగా హంగులు ఆడంబరాలు చేయకపోయినా పర్లేదు, కానీ ప్రభుతో ఉండే లక్షణం, ప్రభు పరిచర్య చేసే లక్షణం, ప్రభు కోసం నిలబడే లక్షణం నీలో ఉందా? ఏ స్థితిలోనైనా ఆయన నా రాజు అని చెప్పగలవా? ఈజ్ మై కింగ్ అని చెప్పగలవా? ఏ స్థితిలోనైనా ప్రభు నీ దగ్గరకు వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. స్నేహితులారా, ఈ పామ్ సండే రోజు, మట్ల ఆదివారం రోజు మరొకసారి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. గొప్ప వెల్కమ్ దొరికింది యెరూషలేంలో. సూపర్గా ప్రభుని ఆహ్వానించారు, కానీ అక్కడ ప్రభు ఉండలేకపోయారు. మన దగ్గర అంత పెద్ద ఆహ్వానం లేకపోవచ్చు, పెద్ద ఆడంబరాలు లేకపోవచ్చు, మన పెద్దగా ఏవో లోకానికి కనబడేలాగా భక్తిని ప్రదర్శించలేకపోవచ్చు, కానీ నీలో ప్రభుతో ఉండే లక్షణం ఉంటే, అనుదినము ప్రభుత్వ సమయం గడిపే లక్షణం ఉంటే, ప్రభు కోసం పరిచర్య చేసే అద్భుతమైన లక్షణం నీలో ఉంటే, ఏ స్థితిలోనైనా నా ప్రభు కోసం నేను నిలబడతానని చెప్పగలిగే ధైర్యం నీలో ఉంటే ఖచ్చితంగా ప్రభు నీ దగ్గర ఉంటాడు. నార్మల్గా కాదండి, రాజులాగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. రాజులాగా ఉండడం అంటే ఆయన నిన్ను పాలిస్తాడు, ఆయన నిన్ను పోషిస్తాడు, నీ ముందు యుద్ధాలు చేస్తాడు, నీకు జయాన్ని ఇస్తాడు, నిన్ను కాపాడుతాడు, నేను స్వస్థపరుస్తాడు. ఒక రాజు తన రాజ్యాన్ని ఎలా పాలిస్తాడో ఆయన నిన్ను పాలిస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు రాజుగా ఉంటాడు. ఆ స్థితి కావాలని నువ్వు కోరుకుంటావు. నా దేవుడు నిజంగా నా బ్రతుకు రాజుగానే ఉండాలని నువ్వు అనుకుంటే 3 లక్షణాలు సాధించాలి. ప్రతి దినము ప్రభుతో ఉండు, ప్రభు పరిచర్య కొరకు ప్రయాసపడు, దేవుని కొరకు కష్టంలో కూడా నిలబడు, పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతున్నా కూడా ప్రభు కోసం నిలబడి చూడు. దేవుని వదలమన్నా వదలరు. దేవునికి స్తోత్రం. అన్నీ వదిలేసి ప్రభుని దగ్గరకు వచ్చేస్తాడు. శద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళ దగ్గర ప్రభు వచ్చేయడానికి కారణం ఏంటో తెలుసా? ప్రతికూలమైన పరిస్థితులు కూడా వారు ప్రభు కోసం నిలబడ్డారు. దానియేలు దగ్గర దేవుడు వచ్చేయడానికి కారణం ఏంటో తెలుసా? ప్రతికూలమైన పరిస్థితులు కూడా దానియేలు ప్రభు కోసం నిలబడ్డాడు. నీవు నిలబడగలిగితే, ప్రభు కోసం సాక్ష్యం ఇవ్వగలిగితే, ఆయన నా రాజు అని చెప్పగలిగితే ఖచ్చితంగా ప్రభు నీ దగ్గరకు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. మరొకసారి ఈ ఉదయకాల సమయం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మట్ల ఆదివారపు రోజు, మరొక సంవత్సరం ఇలాంటి మట్ల ఆదివారాలు చాలా వెళ్ళిపోయాయి. మరొక సంవత్సరం వచ్చాం, మరొకసారి మన జీవితంలో స్వపరీక్ష చేసుకుందాం. నిజంగా ఆయన ప్రభు, నిజంగా ఆయన రాజు, ఏ బ్రతుకులో ప్రభువుగా రాజుగా ఉన్నారా? అలా ఉండడానికి అవకాశం ఈ బ్రతుకులో ఉందా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రభు వాస్తవం మనందరికీ అనుగ్రహించి నడిపించిన దాకా స్థలం వంచండి. కనీసం వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం.